హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆహ్, అసల ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనం లాస్ట్ క్లాస్‌లో ఎక్సెల్‌లో కనిపిస్తున్నటువంటి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు మనం ఇక వర్క్‌లోకెళ్ళిపోదాం. అంటే మనం చేసే పని వేరే వాళ్ళకంటే కూడా మనం స్పీడ్‌గా చేయాలి, ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేయాలి అనేది నేర్పించడమే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఈరోజు మనం ఫస్ట్ ఆటో ఫిల్ అనేది నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఒక ఆఫీస్‌లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కన్ఫర్మ్‌గా స్టార్టింగ్‌లో సీరియల్ నంబర్స్ కానీ, డేట్స్ కానీ, మంత్స్ కానీ, లేకపోతే డేస్ కానీ, ఇలా కన్ఫర్మ్‌గా మనం ఏదో ఒక సందర్భంలో ఎక్సెల్ షీట్‌లో చూస్తూనే ఉంటాం. సో, అటువంటి సందర్భంలో మనం ఆటో ఫిల్‌ని ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. దానికి తోడు ఫ్లాష్ ఫిల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక సిరీస్ వైస్‌గా నంబర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో, నేను దీన్ని డిఫరెంట్ స్టైల్‌లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 అని ఇచ్చాను. దీన్ని డైరెక్ట్‌గా నేను డ్రాగ్ చేసేస్తే నాకు అన్నిట్లో 1 వస్తుంది. బట్ కానీ నాకు 1 తర్వాత 2 రావాలి, 2 తర్వాత 3 రావాలి, ఇట్టా సిరీస్ వైస్‌గా కావాలనుకుంటున్నా. సో, అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ, మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఈ ఫిల్‌లోకెళ్ళి ఫిల్ సిరీస్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఏమని క్లిక్ చేస్తారు? ఫిల్ సిరీస్. ఫిల్ సిరీస్ క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఏమైపోయింది, మీకు అర్థమైపోయిందా? 1 నుంచి 21 వరకు. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని మనం సిరీస్ వైస్‌గా మనం నంబర్స్ అనేవి ఇచ్చుకోవచ్చనమాట. ఇది ఇదొక స్టైల్ అనమాట. లేదు, ఫస్ట్ నేను 1 ఇచ్చాను, తర్వాత 2 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ రెండిటిని సెలెక్ట్ చేయండి. చాలామంది ఈ సెలక్షన్ కొంచెం కష్టంగా అనుకుంటారు. చాలా ఈజీ. మీరు ఒకసారి, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీ అందరికి అర్థమైపోతుంది. సో, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ప్లస్? మీకు ఇక్కడ రకరకాల ప్లస్‌లుంటాయి. ఇక్కడో ప్లస్ కనిపిస్తుంది. నేను ఇక్కడ పెడితే ఇక్కడో ప్లస్ కనిపిస్తుంది. ఇక్కడో ప్లస్ కనిపిస్తుంది. దీన్నేమో సెలక్షన్ పాయింట్ అంటారు. ఈ విధంగా మనం సెలక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. లేదా మనం ఇట్లా ఉంచిన తర్వాత ఈ ఈ పైనొస్తుంది చూసారా? ఇప్పుడొచ్చే ప్లస్, దీన్ని మనం మూవ్ పాయింట్ అంటారనమాట. ఈ మూవ్ అంటే ఇక్కడున్న డేటాని వేరే చోటకి వేరే చోటకి డేటాని మూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. సో, ఇది కాకోకుండా మళ్ళీ నేనిట్లా పట్టుకొని ఈ రెండిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ పెడితే ఇంకొక ఫిల్ వచ్చింది చూసారా? దీన్నేమంటారంటే ఈ ప్లస్‌ని ఫిల్ హ్యాండిల్ అంటారు. ఏమంటారు? ఫిల్ హ్యాండిల్. దీన్ని పట్టుకొని మనం డ్రాగ్ చేస్తే పైనున్న డేటాకి ఫస్ట్ ఉన్న సెల్‌కి, సెకండ్ ఉన్న సెల్‌కి మధ్యలో డిఫరెన్స్ ఎంతైతే ఉందో, ఆ డిఫరెన్స్‌ని బేస్ చేసుకొని మనకి ఆటోమేటిక్‌గా నంబర్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం నంబర్స్ అనేవి తీసుకోవచ్చు. సో, దీనికొక్కదానికే వాడొచ్చా అంటే అలా ఏం లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వీక్ డేస్ కావాలి. ఎగ్జాంపుల్ నాకు మండే అని ఇచ్చాను ఫస్ట్ సెల్‌లో నేను. నాకు ఈ మండే ఇచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ ఏం రావాలి అనంటే ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, అట్లా అట్లా నాకు మళ్ళీ డేస్ అన్నీ స్టార్ట్ అయిపోవాలి. అలా నాకు స్టార్ట్ అవ్వాలి అనంటే నాకు ఉపయోగపడేదే ఇదనమాట. చూసారా? జస్ట్ ఒక్క సెల్‌లో నేను టైప్ చేసి ఇట్లా లాగేసాను కాబట్టి ఆటోమేటిక్‌గా నాకు వచ్చేస్తుంది. కనిపించిందా మీకు? ఈ విధంగా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కొంతమందికి డౌట్ రావచ్చు. సార్, అందరికీ సంబంధించి ఓన్లీ నాకు మండేనే కావాలి. ఎగ్జాంపుల్, నాకు మొత్తం అన్ని సెల్స్‌లో నాకు మండేనే కావాలి అనంటే మీరు ఇలా ఉంది గదా! ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎళ్ళిపోయి, మీకు కావాల్సిన కిందున్న సెల్స్‌ని కూడా ఎంప్టీ సెల్స్‌ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని, ఎక్కడి వరకైతే అక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్+డి అని క్లిక్ చేయండి. ఏం క్లిక్ చేయాలండి? కంట్రోల్+డి అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి అన్ని సెల్స్‌లో అలాగే వస్తుందనమాట. అదేవిధంగా నేను నెక్స్ట్ సెల్‌లో కూడా మండే అని ఇచ్చి కీబోర్డ్‌లో కంట్రోల్ నొక్కి పట్టి కిందకి నేను డ్రాగ్ చేసినా సరే నాకు మొత్తం మండే రావటం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం మనకి కావాల్సినటువంటి డేటాని ఈ విధంగా సిరీస్ వైస్‌గా తీసుకోవచ్చనమాట. అదేవిధంగా మంత్ తీసుకోండి ఎగ్జాంపుల్. మనం జులైలో ఉన్నామనుకోండి. జులై అని టైప్ చేశాను నేను. సో, జులై అని టైప్ చేసి నేను ఇట్లా డ్రాగ్ చేస్తే ఏమొస్తుంది నాకు? నెక్స్ట్ మంత్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయి. బట్ కానీ నాకు ఓన్లీ అన్నిట్లో జులైయే కావాలంటే ఏం చెప్పాను నేను మీకు? ఇట్లా కంట్రోల్ నొక్కి పెట్టిన తర్వాత ఓకేనా? మీరు కిందకి దాన్ని ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కింద డ్రాగ్ చేసినా ఫిల్ అవుతుంది. లేదా మీరు ఏదైతే జులై ఉందో దాన్ని నొక్కి పెట్టిన తర్వాత కంట్రోల్+డి అని క్లిక్ చేసినా మీకు ఆటోమేటిక్ ఇదే డేటా ఫిల్ అయిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం అంటే టాపిక్స్‌లో ఫ్లాష్ అనుకున్నాం కదా! ఫ్లాష్ ఫిల్. ఫ్లాష్ ఫిల్ అంటే ఏం లేదండి. ఫ్రెండ్స్, చూడండి, నేను మీకు క్లాస్ చెప్దామనే ఉద్దేశంతో ఫ్లాష్ ఫిల్ మీకు అర్థం కావడం కోసమని నేను వేరే షీట్‌లో ఉన్నటువంటి ఒక డేటాను కాపీ చేసుకొని మీకు అర్థం కావడం కోసం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం డేటా అనేది తీసుకున్నాను. ఈ తీసుకున్న డేటా అనేది నాకు పక్కన కాలమ్స్‌లో నేను తీసుకున్నటువంటి కాలమ్‌లో ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోవాలనుకుంటున్నా. అంటే నాకు ఫ్లాష్ ఫిల్ కావాలనుకుంటున్నా. అప్పుడు
మనం ఏం ఉపయోగిస్తామనంటే గనక ఫ్లాష్ ఫిల్ అనే దాన్ని ఉపయోగిస్తాం. చూడండి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఏమనుంది ఆ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఓకే. ఇక్కడ ఉన్నటువంటి నేమ్ అనే దాన్ని నేను ఫిల్ చేశాను. ఓకేనా? ఫిల్ చేసిన తర్వాత ఈ నేమ్‌ని ఏదైతే ఉందో ఆ నేమ్ నేను ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేటా మొత్తం నాకు ఫిల్ అయిపోవాలనుకుంటున్నా నేను. సో, అలా నాకు ఫిల్ అవ్వాలి అనంటే అప్పుడు మనకు ఉపయోగపడే ఆప్షన్ ఏమిటి అనంటే ఈ డేటాని ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకు మీరు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+E అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూసారా? నేను సెలెక్ట్ చేసినటువంటి డేటా నా పక్కనున్న సెల్‌లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా నేను ఇందాక ఇక్కడ ఉన్న అప్పర్ కేస్ ఉంది. బట్ నేను ఇక్కడ ఏ కేస్ టైప్ చేశాను నేను? లోవర్ కేస్‌లో టైప్ చేశాను. ఆటోమేటిక్‌గా డేటా మొత్తం నాకు దేంట్లో మారిపోయింది? లోవర్ కేస్‌లోకి మారిపోయింది. ఈ విధంగా మీరు గూడా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ వస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తాన్ని నాకు అప్పర్ కేస్‌లో కావాలి. దాన్ని నేను మార్చుకోవాలనుకుంటే నాకు ఎట్లా అని డౌట్ వస్తుంది. కొంతమంది బై మిస్టేక్ ఇక్కడ టైప్ చేస్తారు. దీన్ని అప్పర్ కేస్‌లో మార్చుకోవాలంటే కొంచెం చాలా టెన్షన్ పడటం గానీ, లేదా మళ్ళీ డేటా మొత్తాన్ని తీసేసి మళ్ళీ టైప్ చేస్తూ ఉంటారు. సో, అలా చేయటం వల్ల మన టైం ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. మీకు ఈ ఫ్లాష్ ఫిల్ అనేదాన్ని ఉపయోగించుకుంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్మాల్ ఉంది గదా! నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యాపిటల్‌లో టైప్ చేస్తున్నా. చూడండి సేమ్ నేమ్స్. ఓకేనా? టైప్ చేశాను గదా! ఇప్పుడు టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నాకు ఈ పక్కన ఉన్నటువంటి కాలమ్‌లో ఉన్నటువంటి డేటా మొత్తం నాకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫిల్ అయిపోవాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ దగ్గరికి వెళ్తే కనిపిస్తుందా మీకు? ఫ్లాష్ ఫిల్ అని కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటా మొత్తం ఫిల్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనం కన్‌ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడే కంటే, ఈ విధంగా దీన్ని మనం యూజ్ చేసుకోవడం అన్నది చాలా అంటే చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. ఈ ఫ్లాష్ ఫిల్ అనమాట. అర్థమైందనుకుంటున్నాను నేను. ఈ ఫ్లాష్ ఫిల్‌కి షార్ట్‌కట్ ఏంటండి? కంట్రోల్+E అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డేటా మొత్తం మనకి ఫిల్ అయిపోవడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనం ఉపయోగించుకునేది ఏమిటి అనంటే ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను ఫిల్. ఫిల్ ఇందాక మనం ఇక్కడ అనుకున్నాం గదా! ఒక డేటాని ఒక రేంజ్ నుంచి ఒక 10,000 వరకు నేను ఇవ్వాలనుకుంటున్నా. జస్ట్ ఫస్ట్ సెల్‌లో ఒక 1 ఇచ్చాను. నేను నెక్స్ట్ సెల్స్‌కి ఏం చేయాలనుకుంటున్నానంటే ఇదే డేటాని ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫిల్ అని దగ్గరికి వెళ్ళి చూడండి నాకు ఏ విధంగా కావాలి? సిరీస్ వైస్‌గా కావాలి. కాలమ్‌లో కావాలా? రోలో కావాలా? అని డిసైడ్ చేసుకుంటా. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ డిసైడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడికెళ్ళిపోయి కాలమ్ అని పెట్టేసి నేనిప్పుడు కాలమ్‌లో కావాలనుకుంటున్నాను. పెట్టేసి నాకెక్కడ 1 నుంచి నాకెక్కడి వరకు కావాలంటే 1000 నంబర్స్ కావాలి ఎగ్జాంపుల్‌కి. 1000 సీరియల్ నంబర్స్ కావాలనుకుంటున్నా. జస్ట్ ఓకే అని క్లిక్ చేయంగానే చూడండి 1 నుంచి నాకు 1000 వరకు నంబర్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. ఇంత ఈజీగా మన పని అనేది చేసుకోవచ్చు. మీకేదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.